మాస్టర్స్ మనం ధ్యానం చేస్తున్నాము. మేడం గారు వచ్చారు, శాంతి మేడం గారు పాటలు పాడి ధ్యానం చేపిస్తారు. తర్వాత క్లాస్ స్టార్ట్ చేసుకుందాం మాస్టర్స్. శాంతి మేడం, స్వాగతం సుస్వాగతం మేడం. 9:30 వరకు ధ్యానం చేపించండి మేడం. స్వాగతం సుస్వాగతం మేడం. మేడం 9:30 వరకు ధ్యానం చేపించండి మేడం, తర్వాత క్లాస్ స్టార్ట్ చేసుకుందాం. ఓకే ఓకే మేడం. ఓకే, థ్యాంక్ యూ మేడం. ఓకే, ముందుగా మన గురుగారైన బ్రహ్మర్షి పత్రిజీ గారికి నా యొక్క ఆత్మ ప్రణామములు, అలాగే మన స్వర్ణమాల పత్రి మేడం గారికి ఆత్మ ప్రణామములు, అలాగే స్పిరిచువల్ టాబ్లెట్స్ ఫౌండర్ అయిన డాక్టర్ జేకే గారికి నా ఆత్మ ప్రణామములు. జూమ్ లో ఉన్న ప్రతి ఒక్క మాస్టర్స్ కి నా యొక్క ఆత్మ ప్రణామం. మాస్టర్, శ్వాస మీద ధ్యాస, మన శ్వాసనే గమనించాలి మాస్టర్. తానే తానే ఇందరి గురుడు, తానే తానే ఇందరి గురుడు, సానబట్టిన భోగి జ్ఞానయోగి, తానే తానే ఇందరి గురుడు, అపరిమితములైన యజ్ఞాలు వడిజేయ, ప్రపన్నులకు బుద్ధి పచరించి, అపరిమితములైన యజ్ఞాలు వడిజేయ, ప్రపన్నులకు బుద్ధి పచరించి, తపముగ ఫల పరిత్యాగము సేయించు కపురులా గరిమలా కర్మయోగి, తపముగ ఫల పరిత్యాగము సేయించు కపురులా గరిమలా కర్మయోగి, తానే తానే ఇందరి గురుడు, సానబట్టిన భోగి జ్ఞానయోగి, తానే తానే ఇందరి గురుడు, అన్ని చేతలను బ్రహ్మార్పణ విధి చేయ, మన్నించు బుద్ధులను మరుగ చెప్పి, అన్ని చేతలను బ్రహ్మార్పణ విధి చేయ, మన్నించు బుద్ధులను మరుగ చెప్పి, ఉన్నత పదము కొనరగా కరుణించు పన్నగా శయనుడే బ్రహ్మయోగి, ఉన్నత పదం కొనరగా కరుణించు పన్నగా శయనుడే బ్రహ్మయోగి, తానే తానే ఇందరి గురుడు, సానబట్టిన భోగి జ్ఞానయోగి, తానే తానే ఇందరి గురుడు, తనరగ కపిలుడై దత్తాత్రేయుడై, ఘనమైన మహిమ శ్రీ వెంకటరాయడై, తనరగ కపిలుడై దత్తాత్రేయుడై, ఘనమైన మహిమ శ్రీ వెంకటరాయడై, వనరగ సంసార
సంసార యోగము కృపసేయు అనిమిష గతులను అభ్యాస యోగి పునరగ సంసార యోగము కృపసేయు అనిమిష గతులను అభ్యాస యోగి తానే తానే ఇందరి గురుడు సానబట్టిన జ్ఞానయోగి తానే తానే ఇందరి గురుడు మాస్టర్ శ్వాస మీద ధ్యాస ఎవరు కళ్ళు తెలవరాదు ఎవరికి ఎవరయ్య ఈశ్వరా ఎవరుంటే నేమయ్య ఈశ్వరా ఎవరికి ఎవరయ్య ఈశ్వరా ఎవరుంటే నేమయ్య ఈశ్వరా ఎవరికి ఎవరయ్య ఈశ్వరా ఎవరుంటే నేమయ్య ఈశ్వరా మరు జన్మ రాకుండా చూడరా నీ దయ ఉంటే చాలురా హర హరా నీ దయ ఉంటే చాలురా ఈశ్వరా నీ దయ ఉంటే చాలు పరమేశ్వరా ఎవరికి ఎవరయ్య ఈశ్వరా ఎవరుంటే నేమయ్య ఈశ్వరా ఎవరుంటే నేమయ్య ఈశ్వరా ఈ కనులు తెరవగా జననం ఈ కనులు మూస్తే మరణం ఈ కనులు తెరవగా జననం ఈ కనులు మూస్తే మరణం రెప్పపాటయ్యా ఈ జీవనం విధి మార్చితరమా బ్రహ్మకైనా పరమేశ్వరా పరమేశ్వరా కరుణించరావా హర హర మహదేవ శంభో శంకర హర హర మహదేవ శంభో శంకర ఎవరికి ఎవరయ్య ఈశ్వరా ఎవరుంటే నేమయ్య ఈశ్వరా ఎవరుంటే నేమయ్య ఈశ్వరా నేను నేననే అహము నాది నాదనే స్వార్థం నేను నేననే అహము నాది నాదనే స్వార్థం కలుషితం అయ్యే ఈ జీవితం ఇక చాలునయ్యా ఈ నాటకం లయకారక లయకారక ఇక చాలిక అర్ధనారీశ్వర గౌరీ శంకర అర్ధనారీశ్వర గౌరీ శంకర ఎవరికి ఎవరయ్య ఈశ్వరా ఎవరుంటే నేమయ్య ఈశ్వరా ఎవరుంటే నేమయ్య ఈశ్వరా మరు జన్మ రాకుండా చూడ నీ దయ ఉంటే చాలురా హర హర నీ దయ ఉంటే చాలురా ఈశ్వరా నీ దయ ఉంటే చాలు పరమేశ్వరా
ఎవరికి ఎవరయ్య ఈశ్వరా, ఎవరుంటేనేమయ్య ఈశ్వరా, ఎవరుంటేనేమయ్య ఈశ్వరా, ఎవరుంటేనేమయ్య ఈశ్వరా. శ్వాస మీద ధ్యాస మాస్టర్. ఎవరు కళ్ళు తెరవరాదు. రామకృష్ణ గోవింద నారాయణ, రామకృష్ణ గోవింద నారాయణ, శ్రీరామకృష్ణ గోవింద నారాయణ, శ్రీరామకృష్ణ గోవింద నారాయణ, శ్రీరామకృష్ణ గోవింద నారాయణ. రామకృష్ణాయని ప్రేమతో పిలచిన మోమైన చూపవేమి నారాయణ, రామకృష్ణ గోవింద నారాయణ, శ్రీరామకృష్ణ గోవింద నారాయణ. అండజవాహన పుండరీకాక్ష నీ దండ చేరినమయ్య నారాయణ, రామకృష్ణ గోవింద నారాయణ, శ్రీరామకృష్ణ గోవింద నారాయణ. మాధవ విష్ణు మధు సూదన శేషశయన శ్రీధర శ్రీమన్నారాయణ, రామకృష్ణ గోవింద నారాయణ, శ్రీరామకృష్ణ గోవింద నారాయణ. వాసుదేవ ముకుంద వనమాలి చక్రధర నరసింహాచ్యుత నారాయణ, రామకృష్ణ గోవింద నారాయణ, శ్రీరామకృష్ణ గోవింద నారాయణ. పతితుడని నిన్ను బ్రతిమాలుకున్న సీత పతి నన్ను గానవేమి నారాయణ, రామకృష్ణ గోవింద నారాయణ, శ్రీరామకృష్ణ గోవింద నారాయణ. రామదాసుని బ్రోవు ప్రేమతో భద్రాచల ధాముడవైన శ్రీమన్నారాయణ, రామకృష్ణ గోవింద నారాయణ, శ్రీరామకృష్ణ గోవింద నారాయణ, శ్రీరామకృష్ణ గోవింద నారాయణ. శ్వాస మీద ధ్యాస మాస్టర్. ఎవరు కళ్ళు తెరవరాదు. తెలిసితే మోక్షము తెలియకున్న బంధము, తెలిసితే మోక్షము తెలియకున్న బంధము, కలవంటిది బ్రతుకు గనునికి తెలిసితే మోక్షము తెలియకున్న బంధము, కలవంటిది బ్రతుకు గనునికి తెలిసితే మోక్షము తెలియకున్న బంధము. అనయము సుఖమేడది అవల దుఃఖమేడది, తనుపై ఆశ్రలేని తత్వమతి. అనయము సుఖమేడది అవల దుఃఖమేడది,
తనువుపై ఆశలేని తత్వమసి కొనిగితే పాపమేది పుణ్యమేది కర్మమందు కొనిగితే పాపమేది పుణ్యమేది కర్మమందు కొనర ఫలములొల్లని యోగికి తెలిసితే మోక్షము యకున్న బంధము కలవంటిది బ్రతుకుగనునికి తగిన అమృతమేది తలపగ విషమేది తెగినిరా తగిన అమృతమేది తలపగ విషమేది తెగినిరా పగవారనగా వేరి బంధులనగా వేరి పగవారనగా వేరి బంధులనగా వేరి వెగటు ప్రపంచమెల్లా విడిచే వివేకి తెలిసితే మోక్షము యకున్న బంధము కలవంటిది బ్రతుకు ఘనునికి వేవేలు విధులందు పెరుపేది మరుపేది దైవము నమ్మిన ఎట్టి ధన్యునికి వేవేలు విధులందు పెరుపేది మరుపేది దైవము నమ్మిన ఎట్టి ధన్యునికి చిత్తములో చిత్తములో ఇతనిగా తెలిసితే మోక్షము తెలియకున్న బంధము కలవంటిది బ్రతుకు ఘనునికి తెలిసితే మోక్షము తెలియకున్న బంధము తెలిసితే మోక్షము తెలియకున్న బంధము. ఆఖరి 10 seconds మాస్టర్. శ్వాస మీద ధ్యాస. ఎవరు కళ్ళు తెరవరాదు. ఆఖరి 5 seconds మాస్టర్. చేతులు రెండు విడదీసి కళ్ళ మీద పెట్టుకోండి మాస్టర్. 5 4 3 2 1 0. ఓకే మాస్టర్. మన గురువు గారైన పత్రిజీ సార్కి వేల ఆత్మహత్య. థ్యాంక్స్ మేడం శాంతి మేడం. మీ యొక్క గానామృతంతో చాలా అద్భుతంగా ధ్యానం చేపించారు. మీకు చాలా ధన్యవాదాలు మేడం. ఓకే మాస్టర్స్, బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం మాస్టర్స్. ముందుగా మనకి ఇంత గొప్ప ధ్యానాన్ని అందించిన మనందరి గురువు గారైన ఆ పత్రిజీ గారికి కూడా స్వాగతం సుస్వాగతం. జిమ్ లో జాయిన్ అయిన ప్రతి ఒక్క ఆత్మ స్వరూపానికి నా యొక్క ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. మనకి ఎంతో గొప్ప జ్ఞానాన్ని అందించడానికి వైజాగ్ నుంచి మణి మేడం గారు వచ్చారు మాస్టర్స్. ఆ మేడం కి కూడా స్వాగతం సుస్వాగతం మేడం. చాలా గొప్ప జ్ఞానం అందించడానికి వచ్చారు మాస్టర్స్.
ఆ యొక్క గొప్ప జ్ఞానాన్ని అందుకునే అవకాశం మనకు వచ్చినందుకు మనం చాలా అదృష్టవంతులం మాస్టర్. అలాగే మేడం మణి మేరం గారు, మేడం చెప్పండి మేడం. వీడియో ఆన్ చేసుకోరా మేడం? చేసుకుంటానండి. ఓకే ఓకే. థ్యాంక్ యూ. స్వాగతం సుస్వాగతం మేడం. థ్యాంక్ ఆత్మ యూ. ప్రణామాలు. ఓవర్ టు యూ థ్యాంక్ మేడం. యూ. క్లాస్ స్టార్ట్ చేయండి మేడం. అలాగే అలాగే. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ మహానుభావుడికి నా ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా స్పిరిచువల్ టాబ్లెట్ ఫౌండర్ అండ్ డాక్టర్ జీకే గారికి నా ఆత్మ ప్రణామాలండి. ఈ సెషన్కి విచ్చేసిన ఆత్మ బంధువులందరికీ కూడా నా ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మనము గడ్డిమేటు అనే కాన్సెప్ట్ నుండి జ్ఞానాన్ని తీసుకుందాము. వినడానికి ఇది హాస్యాస్పదంగానే ఉంటుంది, కానీ దీని నుండి మనం చాలా జ్ఞానాన్ని తెలుసుకోవాల్సి ఉంటుంది. మనం చాలా వరకు విలేజ్లో మనం చూసినట్లయితే ఎక్కువగా ఇది కనబడుతూ ఉంటుంది గడ్డిమేటు అనేది. మనం చాలామంది విలేజ్ పీపుల్ అయితే తెలుస్తుంది దీని గురించి. ఎందుకంటే ఈ గడ్డిమేటు అనేది మనకి పశువుల గ్రాసంగా మనం చెప్తూ ఉంటాం. అసలు గడ్డి అంటే మేత అని అర్థం. మనం ఒక నానుడి కూడా ఉంది. "నువ్వు గడ్డి తింటున్నావా? అన్నం తింటున్నావా?" అని చెప్తూ ఉంటారు అందరూ. అంటే గడ్డి అనేది దేనికి సంబంధించింది? ఆహారంగా మనం తీసుకుంటామంటే పశువులకు సంబంధించి ఆహారంగా మనం చెప్తాం. కానీ ఇక్కడ మానవ జీవితంలో ఒక సామాన్య మానవుడిగా జీవించడానికి వచ్చి, ఒక మాధవుడిగా ఎదుగుతున్న మానవుడు ఈ ఏదైతే ఒక పశువు తినే గడ్డి తాలూకా ఆహారాన్ని మనిషి కూడా తన ఆలోచనలో, పనుల్లో తీసుకుంటున్నాడనమాట. ఎలాగో చూద్దాం అది. ధ్యానం ద్వారా సంపూర్ణ ఆరోగ్యం అని మనందరికీ తెలిసిన విషయమే. కానీ ఆరోగ్య శాస్త్ర విధానం ద్వారా ధ్యా చెప్పాలంటే ధ్యానం ద్వారా జ్ఞానము, జ్ఞానం ద్వారా ముక్తి. ధ్యానం చేస్తూ ఉండగానే మనకి జ్ఞానం వస్తుంది. తద్వారా ముక్తి కూడా కలుగుతుంది. ఇక్కడ శరీరము, మనసు, బుద్ధి, ఆత్మ అన్న 4 స్థాయిల్లో ఏ ఒక్క స్థాయిలో మనకి ఒక బాధ కానీ, ఒక సమస్య గానీ వచ్చినా సరే, దాని నుండి బయటపడాలంటే కేవలం ధ్యానము, జ్ఞానము నుండి బయటపడడం అనేది జరుగుతుంది. సాధారణంగా మనకి చెప్పాలంటే చాలా వరకు ఈ చాలా ఆలోచనలు మనకి పంచేంద్రియాలు ఉన్నాయి కదా! కళ్ళు, ముక్కు, చెవి, నోరు, చర్మము, స్పర్శ. అయితే ఈ మనం ఏం చేస్తూ ఉంటాము చాలా వరకు మనం ఏవైతే కళ్ళతో చూస్తామో, అలాగే చెవులతో వింటామో, ఇవన్నీ కూడా మన నిత్య జీవితంలో చాలామంది క్యారీ చేస్తూ ఉంటారండి. ఆ క్యారీ చేసినవన్నీ కూడా మనం గడ్డి ఏం చేస్తాము, ఏదైతే ఒక వరి చేను కోసిన తర్వాత వడ్లను, గడ్డిని సెపరేట్ చేస్తాం ఇక్కడ. అంటే వడ్లనేవి మానవులు తినడానికి, గడ్డి అనేది పశువులు తినడానికి పశుగ్రాసంగా మనం సెపరేట్ చేస్తాం. ఏవైతే పశువులు తినడానికి ఒక గడ్డిని మనం తీసుకొని దాన్ని ఒక మేట్లుగా వేస్తామంటే గడ్డి వాము అని కూడా అంటారు దాన్ని. ఎలాగైతే మనం నిత్య జీవితంలో ఈ పంచేంద్రియాల ద్వారా తీసుకున్న ఆ ఆలోచనలను మనం కూడా అలాగే ఒకదాని మీద ఒకటి, ఒకదాని మీద ఒకటి పేర్చితే ఎలాగైతే ఒక మేట అవుతుందో గడ్డివాము అవుతుందో, అలాగే మనం కూడా ఏం చేస్తామంటే దాన్ని ప్రతిరోజు కూడా అలా క్యారీ చేస్తూ ఉన్నాం. మన ఇంద్రియాలతో చూసినన్నట్టే అన్నీ కూడాని. కళ్ళతో చూసినవి, చెవులతో విన్నవి ఇవన్నీ కూడా మన ఆలోచనలో క్యారీ చేస్తూ ఉన్నామనమాట. అదే విధంగా మనకి ఒక 5 సామ్రాజ్యాలున్నాయి. ఖనిజ సామ్రాజ్యము, వృక్ష సామ్రాజ్యము, మనుష్య సామ్రాజ్యము, జంతు సామ్రాజ్యము, మనుష్య సామ్రాజ్యం, దైవ సామ్రాజ్యము. ఓకే. ఇక్కడ జంతు సామ్రాజ్యములో ఏదైతే పశువు తనకు ఏదైతే ఆహారంగా తీసుకుంటుందో, దాన్ని దొరికినప్పుడు గబగబా తినేస్తూ ఉంటుంది. మనం ఎప్పుడు గమనించండి. మీరు ఎప్పుడైనా సరే పశువు దొరికిన ఆహారాన్ని గబగబా తీసేసుకొని తను ఒక చోట శరీర భాగంలో ఒక చోట అది ఉంచుకుంటుందనమాట. తర్వాత ఖాళీ టైంలో ఏం చేస్తుందంటే దాన్ని
ఉండలు ఉండలుగా చేసుకొని లోపల మీకు ఉంచుకుంటుంది ఒక ప్రదేశంలో. మళ్ళీ దాన్ని బయట ఖాళీ టైంలో మెల్లిగా నెమరు వేస్తూ ఉంటదనమాట. మనం చాలా పశువులను మనం చాలా సార్లు చూసినప్పుడు మనకు అది ఏదో తింటూనే నెమరు వేస్తూనే ఉంటుందనుకుంటాం. కానీ ముందు ఏదైతే ఆహారంగా తీసుకుందో దాన్నే అది మళ్ళీ తిరిగి నెమరు వేస్తూ ఉంటదనమాట. జీర్ణానికి జీర్ణం అయ్యే అవకాశం సులువుగా జీర్ణం అవ్వడానికనమాట. కానీ ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే మన ఆలోచనలతోనూ, పనుల్లోనూ కూడా ఏదైతే ఒక జంతువు నెమరు వేస్తూ అంటే పదే పదే నెమరు వేస్తూ ఉంటుందో తీసుకున్న ఆహారాన్ని, మనం కూడా ఈ ఇంద్రియాలతో ఏవైతే తీసుకున్నామో కొన్ని విషయాలను, ఆ విషయాలను మనం ఏం చేస్తామండి, ఖాళీ టైంలో చక్కగా ఏ పని పాటు లేనప్పుడు ఖాళీ టైంలోని దాన్ని మళ్ళీ మనం మనసులోకి తెచ్చుకుంటూ, జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. ఇది ఒక పశువుకైతే దీన్నేమంటారంటే పునరావృత సిద్ధాంతము అంటారు. ఈ పునరావృత సిద్ధాంతం పశువుకి అవసరమే. దాని యొక్క జీర్ణ వ్యవస్థను, దాని శరీర తత్వాన్ని బట్టి దానికి అవసరమే. కానీ మనం ఒక మానవ మాతృడిగా జన్మ తీసుకొని, ఒక భగవంతుడిగా వెళ్ళే స్థాయిలో మనకి అది అవసరం లేదు. కానీ మనం ఏం చేస్తున్నాము? మనం ఆ పశువు తినే నెమరు వేసే ఆ తత్వాన్ని మనం మన మనుష్య సామ్రాజ్యంలోకి తీసుకొని వచ్చి దాన్నేం చేస్తున్నామంటే పదే పదే మన ఇంద్రియాలతో తీసుకున్న ఏవైతే సంఘటనలు కానీ, విషయాలను కానీ ఏవైతే మనం తీసుకుంటామో అవన్నీ కూడా మనం మళ్ళీ మళ్ళీ రిపీట్ చేసుకుంటున్నామనమాట. దీనివల్ల ఏమవుతుందంటే మన యొక్క శక్తి తగ్గిపోతుంది. అవే కొద్ది రోజులకు అనారోగ్యాల కింద పరిణమిస్తున్నాయి. దారి తీస్తున్నాయి. అనారోగ్యాల కింద దారి తీస్తున్నాయన్నమాట. ఇక్కడ చాలామంది మొట్టమొదట మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ పంచేంద్రియాలను ఎప్పుడూ కూడా వర్తమానంలో ఉపయోగించాలి ఫస్ట్ పాయింట్. ఎప్పుడూ కూడా వర్తమానంలో ఉపయోగించాలి. కానీ దానికి సాధ్యం కాకపోయినా మళ్ళీ ప్రాక్టీస్ చేస్తూ వర్తమానంలో తీసుకురావడం అనేది మనం ఒక ప్రాక్టీస్‌గా అలవాటు చేసుకోవాలి. ప్రతిరోజు కూడా, ప్రతినిత్యము కూడా. ఇక్కడ పునరావృత సిద్ధాంతము జంతువులకు మాత్రమే ఉంది. మానవ మాతృలుగా జన్మ తీసుకొని ఒక భగవంతుడిగా మారే మనకి ఎప్పుడూ కూడా ఆ సిద్ధాంతం వర్తించదు గాక వర్తించదు. ఇంకొక విషయంలో అయితే ఈ పునరావృత సిద్ధాంతాన్ని మనము అప్లై చేసుకోవచ్చండి. అదేంటంటే మధుర స్మృతులనే నెమరు వేసుకోవాలి. మధుర స్మృతులు అంటే మన లైఫ్‌లో ఎన్నో బర్త్‌డేలు, మ్యారేజ్ డేలు లేదంటే వేరే వేరే సంఘటనలు ఇంకా ఏమైనా ఉంటాయి. ఆనందపరిచే విషయాలు బోలెడుంటాయి. వాటన్నిటిని కూడా మనము పదే పదే మనం నెమరు వేసుకోవచ్చు. ఇక్కడ పునరావృత సిద్ధాంతం మనకు వర్తిస్తుంది. ఎందుకంటే ఆనందకరమైన సంఘటనలు కానీ, విషయాలను కానీ మన జీవితంలో జరిగినయి తిరిగి తిరిగి రిపీటెడ్‌గా మనం ఆహ్, మన మనసులో తలుచుకోవడం వలన తలంపుకి తీసుకురావడం వలన ఏంటంటే మనకి ఆరోగ్యకరమైనటువంటి కణాలు వృద్ధి చెందుతాయన్నమాట. దీనివల్ల మనం చాలా హ్యాపీగా ఉండగలుగుతాం. అక్కడ పంచేంద్రియాలు ఎందుకు అనవసరంగా ఉపయోగించడం వలన ఏంటంటే శక్తి అనేది పోతుంది. ఇప్పుడు సపోజ్ మనం ఏం చేస్తాము, బయట ఏదో సంఘటన చూస్తాం. లేదంటే మన పక్కింటి వాళ్ళు అత్త, కోడళ్ళు ఏదో దెబ్బలాడుకున్నారు. లేదంటే భార్యాభర్త దెబ్బలాడుకున్నారు. ఈ విషయానికొస్తే అసలు మనకు సంబంధమే లేదు ఆ విషయం. కానీ మనం ఏం చేస్తాము, వెళ్ళి ఆళ్ళ విషయాల్లోకి దూరుతాం. దూరి ఆ విషయాలను మళ్ళీ మనం తీసుకుంటాం. అసలు మనకు సంబంధం లేదు. ఆ భార్యాభర్తకి కానీ, అత్తాకోడళ్ళ విషయంలో కానీ మనం జోక్యం చేసుకోవాల్సిన అవసరమే లేదు. కానీ వాళ్ళ కర్మలో, వాళ్ళ ఫ్యామిలీ విషయాల్లో మనం జోక్యం చేసుకోవడం ద్వారా మనం కూడా ఆ కర్మలో యాడ్ అవుతాం అన్నమాట. ఇలా ప్రతీదీ కూడా మనం ఎప్పటికప్పుడే ప్రతి విషయాన్ని అందుకనే వర్తమానంలో ఉంచమని చెప్పారు. పంచేంద్రియాలను కూడా. అలాగే చెవుల ద్వారా ఏదో వింటాం. ఏదో ఒక నెగెటివ్ విషయాన్ని వింటాం. దాన్ని క్యారీ చేస్తూ ఉంటాం. క్యారీ చేసింది ఏం చేస్తాము, మన వరకు ఉంచుకోం మళ్ళీని. మన ఫ్యామిలీలో అందరికి ఎంతమందున్నారో అందరికీ చెప్తాం. మనం విన్నదంతా ఒక 10 పైసలు మాత్రమే వింటాం. దాన్నేం చేస్తాము, ఒక రూపాయి వరకు తీసుకెళ్తాము. ఒక రూపాయి వరకు తీసుకెళ్తాం. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి శక్తిహీనత కలిగి అప్పుడు ప్రమాదం అనేది వస్తుంది. అందుకని
మనం ఏ విషయాన్ని చెప్పడం, ఏ విషయాన్ని వినడం, మనం మాట్లాడే విషయం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఇలాంటి విషయాన్ని మనం చూడాలి. కాబట్టి మన నిత్య జీవితంలో చూడొచ్చు. ఎన్నో విషయాలను చూడొచ్చు. ఏంటంటే ప్రకృతిలో సూర్యోదయము, సూర్యాస్తమయము భూమి మీద మనకు ఉచితంగా దొరుకుతాయి అవి. కానీ మనం వాటి గురించి అసలు ఆహ్, ఆహ్, చూడనే చూడము. నిజంగా సూర్యోదయాన్ని చూస్తే ఎంత ఆనందంగా ఉంటుందో, అంత అద్భుతమైన అవకాశాన్ని మనం జారవిడుచుకుంటున్నాం. అలాగే సూర్యాస్తమయం ఎంత అందంగా కనిపిస్తుందంటే సాయంత్రం అయ్యేసరికి సూర్యుడు చాలా అద్భుతంగా కనిపించడం జరుగుతుంది. ఈ 2 విషయాలను మనం అసలు తీసుకోం. అంటే కంటితో ఏంటి చూడాలో అవే చూడాలి. చెవులతో ఏం వినాలో అవే వినాలి. నోటితో ఏం మాట్లాడాలి? ఎక్కడ మాట్లాడాలి? ఎటువంటి విషయాల్లో మాట్లాడాలి? ఎటువంటి విషయాల్లో మాట్లాడకూడదు? ఇవన్నీ మనకు చాలా చాలా ఇంపార్టెంట్ మన నిత్య జీవితంలో. ఇవి చూడ్డానికి చాలా చిన్నవిగా కనిపిస్తాయి. కానీ ఫస్టు ఈ చిన్న చిన్న విషయాలను ఎప్పుడైతే కరెక్ట్ చేసుకుంటామో, అప్పుడే మన జీవితంలో ఒక పెద్ద సమస్య వచ్చినా సరే దాని నుండి బయటపడే అవకాశం మనకి దొరుకుతుంది. మనకొస్తుంది మాస్టర్స్. కాబట్టి మనం ఏ ఇంద్రియాలనైతే మనం ఉపయోగిస్తామో వాటిని అద్భుతంగా ఉపయోగించడం అనేది రావాలి. కళ్ళు. ఎందుకంటే ప్రకృతి సుందర దృశ్యాలను చూడడమే కళ్ళు. కళ్ళతో మనం చేసే పని. కానీ మనం ఏం చేస్తాము? పక్కనే ఉన్న మురుక్కాలువను చూస్తాం. చూసి మళ్ళీ వాడు ఎవడైతే దాన్ని క్లీన్ చేస్తారో ఆ భగవంతుడిని తిట్టుకుంటూ ఉంటాం. అలా చేసాడు, ఇలా చేసాడు. కానీ మనకు అవసరమా అది? కాదే. మనకు అవసరం లేని ఎన్నో విషయాలను మన నిత్య జీవితంలో ప్రతి క్షణము కూడా మనం ఏంటి మనం ఏ విషయాలు మాట్లాడుకుంటున్నాము, ఏ విషయాలు మాట్లాడుకోకూడదు. ఇవన్నీ కూడా మనకు నిత్య జీవితంలో చాలా చాలా అవసరం. ప్రతీదీ ప్రతి మనం చూసేది, వినేవి, మాట్లాడేవి కూడా చాలా అద్భుతంగా ఉండాలి. ఇక్కడ మళ్ళీ మనం పునరావృత సిద్ధాంతంలో ఏం ఏం తలంపులోకి తెచ్చుకోవాలంటే ఆనందకరమైన విషయాలను కానీ, ఆనందకరమైన సంఘటనలు కానీ మనం ప్రతి ఎప్పటికప్పుడే మనం ఓహో! నేను ఇలా ఎళ్ళాను. నేను నా జీవితంలో 'అవతార్ బాబా కేవ్స్‌కి' వెళ్తానని అనుకోలేదు. కానీ వెళ్ళానండి. సడెన్‌గా వెళ్ళాను. కానీ అక్కడ ఆ సుందర ప్రకృతిని చూసేసరికి నాలో ఉన్నటువంటి ఒక బ్రహ్మానంద స్థితికి వెళ్ళాననమాట. ఇప్పటికీ కూడా వాటిని తలుచుకుంటే నాకు చాలా ఆనందం అనిపిస్తదిక్కడ. ఎందుకంటే కంటితో అలాంటి ప్రదేశాలను మనం చూడాలి. అలా చూస్తేనే మన ఇంద్రియాలను సద్వినియోగం చేసుకోవడం అవుతుంది. సక్రమంగా ఉపయోగించుకోవడం అవుతుందనమాట. అందుకే ప్రతీదీ కూడా ఇంద్రియాలు ఎందుకున్నాయి అంటే, మన ఆత్మ అభివృద్ధికి, సమాజ ఆత్మ అభివృద్ధికి ఏమైతే అవసరమో వాటిని మాత్రమే మనం తీసుకోవడం అనేది చేయాలి. ఎంత అద్భుతమైన ఇంద్రియాలను మనం ఎప్పుడైతే సరైన రీతిలో తీసుకుంటామో, మనము ఆనందంగాను, ఆరోగ్యంగాను ఉండగలుగుతాం. ఇంకా తర్వాతదేటంటే, మన ఆలోచనలే మన ఎంపికలు. రిచర్డ్ బ్యాక్ చెప్తాడు. మీ ఆలోచనలే మీ ఎంపికలు అని. ఎందుకంటే, మనం ఏదైతే ఆలోచిస్తామో అదే మనం అవుతా ఉంటాం. ఎలా అంటే, సపోజు మనం నెగెటివ్‌గా ఆలోచిస్తున్నాం. మన పక్కనున్న వాళ్ళు నెగెటివ్‌గానే మాట్లాడుతున్నారు. ఇంకొకళ్ళు నెగెటివ్‌గానే మాట్లాడారు. ఈ అందరి తాలూకు నెగెటివ్ తీసుకొని మనం ఏం చేస్తున్నాం? నెగెటివ్, నెగెటివ్, నెగెటివ్ అనేది మనం ఆలోచించడం జరుగుతుంది. దీనివల్ల కొద్ది రోజులకి మనకు ఆ నెగెటివే కనిపిస్తది. బయట నెగెటివే కనిపిస్తూ ఉంటదనమాట. మనం ఏ పని చేసినా అది నెగెటివ్‌గానే ఉంటది. ఎక్కడికెళ్ళినా మన ఆ నెగెటివ్ అనేది మనకి కనెక్ట్ అవుతూ ఉంటది. ఎందుకంటే యాస్ యూ థింక్ సో యూ ఆర్ అన్నాడు జీసస్ క్రైస్ట్. నువ్వేదైతే ఆలోచిస్తావో అదే నువ్వవుతావు. అద్భుతంగా ఆలోచించావా? అద్భుతంగా ఉంటావు. మిరాకిలస్‌గా ఆలోచించావా? మిరాకిలస్‌గా థింకింగ్ ఆలోచిస్తే మిరాకిలస్‌గానే ఉంటది నీ జీవితం. ఎంత అద్భుతమైన ఆలోచనకు అంత శక్తి ఉంది. కాబట్టి మనం అంత అద్భుతంగాను మనం ఇంద్రియాలను అద్భుతంగా ఉపయోగించడం అనేది చేయాలి మాస్టర్స్. ఇక్కడ మనం ఏం చేస్తున్నాము అంటే ధ్యానం చేస్తున్నాం, పుస్తకాలు చదువుతున్నాము, జ్ఞానం తీసుకుంటున్నాం. కానీ మనము చాలా వరకు ఆ నెగెటివ్‌కే ఎక్కువగా ప్రాధాన్యతనిస్తున్నామనమాట. మనకు అక్కర్లేని విషయాల్లో దూర్చడము, అక్కర్లేని పనులు చేయడము ఇవన్నీ కూడా మనకు సరికాని పనులు, సరికాని ఆలోచనలు.
సరైన ఆలోచన విధానము, సరైన ఆహారము, సరైన సంబంధ బాంధవ్యాలు కూడా సరిగ్గా ఉండాలి. సంబంధ బాంధవ్యాల్లో కూడా మనం చాలా వరకు నేర్చుకోవాలండి. భూమి మీదకి మనం ఒక ఫ్యామిలీని తీసుకొచ్చామంటే, ఆ ఫ్యామిలీలో మనం ఎన్నో నేర్చుకోవాల్సి ఉంటుంది. పత్రి సార్ చెప్పారు. సంసారంలో నిర్వాణం అంటే ఆషామాషీ కాదండి. ఎందుకంటే సంసారంలోనే మనకి చాలా ఉంటాయి టాస్క్‌లు. ఆ టాస్క్‌లన్నిటిని మన నుండి బయటపడాలంటే మనకు ముందు ధ్యానం కావాలి. ధ్యానం నుండి ఆత్మజ్ఞానం మనం నేర్చుకోవడం అనేది జరుగుతుంది. ఎప్పుడైతే ఆత్మజ్ఞానం నేర్చుకుంటామో, ఎటువంటి టాస్క్ నుంచైనా మనం బయటపడే అవకాశం మనకి లభిస్తుంది. సర్వసాధారణంగా మనం ఏం చేస్తూ ఉంటామంటే, ఒక సమస్యొచ్చినప్పుడు, అయ్యో! నాకే వచ్చింది సమస్య. ఆళ్ళు బాగానే ఉన్నారు. వీళ్ళు బాగానే ఉన్నారు అని అనుకుంటూ ఉంటాం. కానీ అది తప్పు. మనకే సమస్యలొస్తాయి. ఎప్పుడైతే ఆత్మజ్ఞానం మనం వైపు ప్రయాణం చేస్తున్నామో, మనం దాని నుండి నెం నెం దాన్ని ఆ సమస్య నుండి బయటపడగలమా లేదా? అది ఒక టెస్ట్‌లాగా మనం తీసుకోవాలి. ఏదైనా ఒక సమస్య కానీ, ఒక అనారోగ్యం కానీ వచ్చిందంటే దాని నుండి మనం నేర్చుకోవడానికే వస్తది ఏదైనా మన దగ్గరకొచ్చిందంటే. ఒక చుట్టంలా వస్తుందనమాట అది కూడా. చుట్టాన్ని మనం ఒక 2 రోజులు బాగా చూసామనుకోండి ఉంటుంది. మూడో రోజు ఈ సమంగా మనకి కొంచెం అటు ఇటుగా చూస్తే ఇంక అయిపోయింది. ఇంక ఇంట్లో ఉండక్కర్లేదు. మనం వెళ్ళిపోదాం అని చెప్పేసి వెళ్ళిపోతారనమాట. అలా మనకి ఏదైనా వచ్చిందంటే ఏది ఏ సమస్య అయినా, ఏ అనారోగ్యమైనా సరే మనం నేర్చుకునే వరకు జ్ఞానం దాని నుండి తీసుకోవాల్సిన జ్ఞానం తీసుకునేంత వరకు కూడా మన దగ్గర ఉంటుంది. ఇది మాత్రం చాలా అద్భుతంగా మనకి నేర్చుకునే అవకాశంగా మనం భావించి, దాని నుండి తీసుకోవాల్సిన జ్ఞానాన్ని మనం తీసుకుంటూ వెళ్ళాలి మాస్టర్స్. ఇంకా దీర్ఘకాలిక సమస్యలు. దీర్ఘకాలిక సమస్యలు అంటే, మనం నిత్య జీవితంలో ఇప్పుడు నౌ ఏ డేస్‌లో చాలా మంది సఫర్ అవుతున్నారు. షుగరు, బీపీ, గ్యాస్ట్రిక్ ట్రబులు, బ్యాక్ పెయిను, ఇంకా ఎన్నో రకాల అనారోగ్యాలతో సఫర్ అవుతున్నారు. అంటే దీర్ఘకాలికంగా ఉంటాయి. అంటే డాక్టర్లు చెప్తారు. ఎందుకు? జీవితాంతకాలం కూడా ఈ టాబ్లెట్ మీరు వేసుకోవాలి అని చెప్తారనమాట. అలాంటివి ఎందుకొస్తున్నాయి మనకి? అలాంటి దీర్ఘకాలిక సమస్యలు మనం ఎందుకు తెచ్చుకుంటున్నాము? అంటే మన వాస్తవానికి మనమే సృష్టికర్తలం కదా! మనం అంగీకరిస్తేనే అనారోగ్యం కూడా వస్తుంది. ఎందుకంటే మన ఇంద్రియాలను విచ్చలవిడిగా ఉపయోగించడం వల్ల. విచ్చలవిడిగా అంటే మనసుని ఎక్కడ పడితే అక్కడ, ఎలా పడితే అలా ఫ్రీ ఇచ్చేసి దాన్ని కూడా ఒక కంట్రోల్ లేకుండా చేయడం. తర్వాత ఇంద్రియాలను కూడా విచ్చలవిడిగా ఉపయోగించడం. ఇందాక నేను చెప్పినట్టుగా ఎటువైపో చూడడం, దానికి కారణమైన వాళ్ళని మనం అనుకుంటూ నో జడ్జ్‌మెంట్, నో కామెంట్ అన్నారు పత్రి గారు. కానీ అలా కాకుండా మనం జడ్జ్‌మెంట్ చేస్తూ, వాళ్ళని కామెంట్ చేస్తూ ఎన్నో అనారోగ్యాలకు గురి కావడం అనేది జరుగుతుంది. ఇవన్నీ చిన్న విషయాలుగా మనకు అనిపించొచ్చు. కానీ ఇవే జీవితంలో పెద్ద అనారోగ్యాలకి దారితీస్తుంది. ఇది షుగరు, బీపీ అంటే ఇంక జీవితాంతకాలం లైఫ్‌లో మన లైఫ్ అంతా ఒక పార్ట్‌గా మనం, ఒక భాగంగా మనం రోజు ఒక టాబ్లెట్ యేసుకుంటూనే వెళ్ళాలి. దాన్ని క్యారీ చేస్తూనే ఉండాలి ఆ టాబ్లెట్‌ని. ఎందుకంటే ఇక్కడ ఇంద్రియాలను సక్రమంగా ఉపయోగించలేకపోవడం వల్ల, సరైన రీతిలో ఉపయోగించలేకపోవడం వల్ల. ఎంత అద్భుతంగా చెప్పారో చూడండి. ఇదంతా కూడా మనం మన ఆలోచనా విధానం. ఆలోచన అనేది చాలా అద్భుతమైనది. కానీ దాన్ని మనం ఏ విధంగా ఉపయోగించాలో, ఎక్కడ ఉపయోగించాలో మనం ఉపయోగించుకోకపోవడం వల్లనే ఇవన్నీ వస్తున్నాయి. ఇక్కడ భగవద్గీతలో ఒక శ్లోకం కూడా చెప్పారు. ఏంటంటే, యదా సంహరతే చాయం కూర్మోంగనీవ సర్వసా ఇంద్రియాణింద్రియార్థేభ్యః తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. అంటే కూర్మోంగనీవ అంటే తాబేలట. తన అవయవాలను అన్నిటిని కూడా అది ఏ విధంగా లోపలికి తీసుకుంటుందో, అదే విధంగా మనం కూడా మనకెప్పుడు అవసరమైతే అప్పుడే మన ఇంద్రియాలను మనం ఉపయోగించాలి. అంతేకాని అనవసరమైన చోట ఉపయోగించడము, అవసరమైన చోట ఉపయోగించకపోవడం. ఇలా చేయడం వల్ల కూడా మనం అనారోగ్యాలకు గురి కావాల్సి ఉంటుందనమాట. ఇలా ఎంతో అద్భుతంగా మనం, మనం ఈ కాన్సెప్ట్ నుండి తీసుకోవాల్సినవి ఇంకా ఉన్నాయండి. కంచె వేయాలి. ఇది చాలా ఇంపార్టెంట్. మనం ఏం చేస్తామంటే ఈ గడ్డి మేటు చుట్టూ కంచె వేస్తామనమాట. కంచె వేయడం ఎందుకండి అంటే, ఇతర ఆహ్, పశువులు వచ్చి ఆ గడ్డిని తినకుండా ఉండడానికని దాని చుట్టూ ఒక కంచె వేస్తామనమాట. దానికి ఒక గేట్ కూడా పెడతాం. అదే విధంగా మనకి ఒక సమస్య వచ్చిందనుకోండి, ఏదైనా ఒక సమస్య వస్తే, ఆ సమస్యను మనం ఏం చేస్తామండి, మనం మన లోపల ఉంచుకోం దాన్ని. ఈ పక్కనోళ్ళకి మన ఇంట్లో వాళ్ళకి చెప్తాము. అంతే కాకుండా మన పక్కనోళ్ళకి చెప్తాం. అంతే కాకుండా మన చుట్టాలకి చెప్తాం.
ఇలా చెప్పుకుంటూ పోవడం వలన ఏమవుతుందంటే, మన శక్తి ధ్యానం చేస్తాం. గంటలు గంటలు ధ్యానం చేస్తాం. కానీ ఇలా చెప్పడం వల్ల మనం ఏదైతే మనం ప్రాణశక్తిని తీసుకుంటామో అది వృధాగా ఖర్చు పెట్టడం అనేది జరుగుతుంది. సమస్య వచ్చింది ఎవరికి? మనకి. కానీ దాని సొల్యూషన్ ఎక్కడుంది? మన దగ్గరే ఉంది. కానీ మనం ఏం చేస్తున్నాము? అందరికీ చెప్తున్నాం అనమాట. ఒక 10 మందికి చెప్పాము. కానీ వాళ్ళేమైనా సొల్యూషన్ ఇచ్చారా? ఒకవేళ ఇచ్చారే అనుకుందాం. కానీ ఎలాంటి సొల్యూషన్ ఇస్తారు వాళ్ళకి? మనకు సరైన సొల్యూషన్ అనేది వాళ్ళ దగ్గర నుంచి రాదండి. ఎందుకంటే వాళ్ళు ధ్యానం చేయరు, జ్ఞానం లేదు. కానీ మనం వాళ్ళకే చెప్తామనమాట. సరికదా! మనకి రకరకాలుగా వాళ్ళ యొక్క ఆలోచనలు మనకి ఇచ్చి, దాని నుండి మనం ఏం చేస్తామంటే, ఇంకా మనం ఇంకా మనసు రకరకాలుగా పోతూ ఉంటుందనమాట. ఇలా మనకి ఏదైతే ఒక సమస్య వచ్చిందో, ఆ సమస్యను మనం ఎవరితోనూ చెప్పక్కర్లేదండి. ఇక్కడ సమస్యను ఎవరితోని చెప్పడం అంటే, ఎలాగైతే గడ్డిమెట్టు చుట్టూ కంచె వేసామో, ఆ కంచె వేసినప్పుడు ఈ ఇతర జంతువులొచ్చి ఆ గడ్డిమేటు దగ్గరికి వెళ్లి ఆ గడ్డంతా తినేసి చిందరవందరగా చేసేస్తాయన్నమాట. అంటే అవి ఎలా పడితే అలాగా తిని హ్మ్. మిగతాదంతా అక్కడ చిందరవందరగా చేస్తాయన్నమాట. అదే విధంగా మనం ఒక 10 మందికి చెప్పడం ద్వారా మన యొక్క సమస్య సొల్యూషను రాదు సరికదా! దానికి ఆ సొల్యూషన్స్ తగ్గ ఏదైతే ఒక శక్తి మనలో ఉంటుందో ఆ శక్తి కూడా పోతుందన్నమాట. అందుకే సొల్యూషన్‌కి సమస్య పరిష్కారానికి దూరమవుతామనమాట. ఇంత ఉంటుంది. కానీ మనం ఏం చేస్తాం ఇవన్నీ పట్టించుకోకుండా హమ్మయ్య! నేను మా అక్కకి చెప్పేసాను. ఇవాళ ఇలా జరిగింది కదా! మా ఇంట్లో మా అక్కకి చెప్పేసాను. అన్నంత మాత్రాన అంటే మన యొక్క బాధను వేరే వాళ్ళకి చెప్పేస్తే ఆ సమస్య పరిష్కారం అయిపోదండి. మనం అనుకుంటాం. సొల్యూషన్ అయిపోతుందేమో అని. కానీ కాదు. ఎందుకంటే సమస్య మనం సృష్టించుకున్నాం. సొల్యూషన్ కూడా మన దగ్గరే ఉంటుంది. ఆ విషయం మనం గ్రహించాలి. అప్పుడు మనం ఎవరికీ చెప్పమింక. ఇలా మనం ఇంద్రియాలను తప్పుడుగా వాడడం వలన కూడా మన యొక్క చాలా వరకు సమస్యలు కానీ, అనారోగ్యాలను కానీ మనం ఆహ్, ఈ చెప్పడం వల్ల అందరికీ చెప్పడం వలన ఇక్కడ దారిన పోయే వాళ్ళందరికీ చెప్పడం వలన మనం చాలా వరకు అనారోగ్యాల పాలవ్వడం అనేది జరుగుతుంది మాస్టర్స్. ఇలా ప్రతీదీ మనం తీసుకుంటూ వెళ్తే మన ఇంద్రియాలను ఎప్పుడూ కూడా మన ఆధీనంలో ఉంచుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. రెండో విషయానికొస్తే మన ఇంద్రియాలను ఎప్పుడూ కూడా మన ఆధీనంలో అంటే అది ఎలా వస్తుందంటే గంటలు గంటలు ధ్యానం చేయడం ద్వారా ఆత్మజ్ఞానాన్ని తీసుకోవడం ద్వారా. ఎప్పుడైతే ఆత్మజ్ఞానం ఉందో చాలామందిని మనం ఒక పెద్ద పెద్ద మాస్టర్‌లను చూసినట్లయితే వాళ్ళు చాలా తక్కువగా మాట్లాడతారు. ఇంకొక విషయం ఏంటంటే మనం ఎక్కువగా మితాహారము, మౌనం అని స్పిరిచ్యువల్ టాబ్లెట్‌లో ఒక టాబ్లెట్ అండి అది. ఎందుకంటే మితాహారము, మౌనము. ఇక్కడ మితాహారం అంటే ఏంటంటే, లోపలికి తీసుకునే ఆహారము అని మనం అనుకుంటాం. అది ఒక రకంగా కరెక్టే. కానీ మితాహారము అంటే, మనము మితంగా మాట్లాడడం అన్నమాట. అంటే ఇంద్రియాలను మితంగా ఉపయోగించాలి. అది మితాహారం. మౌనం. ఇక మౌనం మనం ఉపయోగించినట్లయితే వారంలో ఒక గంటో, రోజులో ఒక గంటో, వారంలో ఒక రోజో, లేదంటే ఒక పూటో, నెలలో ఒక 2, 3 రోజులో ఇలా మనం ఎప్పుడైతే మౌనం పెట్టుకుంటామో, ప్రతి పౌర్ణానికి కానీ, అమావాస్యకి కానీ మనం పెట్టుకుంటున్నట్లయితే మనకు తెలిసిపోతదండి. ఈరోజు మనం మౌనం ఉన్నామంటే ఆ మర్నాడు చాలా అద్భుతంగా మాట్లాడతాం. ఎందుకంటే మౌనంలో మనం లోపలికి అంతర్ప్రయాణం చేస్తామనమాట. మౌనానికి అంత ఇంపార్టెన్స్ ఉంది. మౌనం చేస్తూ చేస్తూ ఉండగా చాలామందికి ఎలా మాట్లాడాలి, మాట్లాడే విధానం తెలుస్తుంది, జీవించే విధానం తెలుస్తుంది. దీనివల్ల ఏంటంటే ఆనందమైన జీవితాన్ని మనం తీసుకోవడం అనేది జరుగుతుందనమాట. ఇలా ఎప్పుడూ కూడా మన ఇంద్రియాలను ఫస్టు మితంగా వాడడం అనేది చెయ్యాలి. ఇప్పుడు మనం ఏం చేస్తాము, ఒక గదిలో నుంచి ఇంకో గదిలోకి వెళ్ళామనుకోండి, అక్కడ మనం ఏం చేస్తాము లైట్ గాని, ఫ్యాన్ గాని ఆపేసి వెళ్తాం. ఎందుకంటే, మనకి అక్కడ కరెంట్ అవుతుంది అని మనకి ఒక అవగాహన ఉంది కాబట్టి. అదే విధంగా ఒక కరెంట్ విషయంలోనే మనం అంత జాగ్రత్త తీసుకున్నప్పుడు, ఈ అద్భుతమైన శరీరానికి సంబంధించిన ఇంద్రియాలను కూడా అంతే అద్భుతంగా మనం వాడడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. దీనివల్ల చాలా విషయాలను మనం నేర్చుకోవడమే కాకుండా, చాలా శక్తిని కూడగట్టుకోవడం అనేది జరుగుతుందనమాట. ఈ ఇంద్రియాలను పరిమితంగా మనం వాడుకోవడం ద్వారా అన్నమాట.
ఇక్కడ మనం ఇంకొక విషయం ఏంటంటే తిండి విధానము. తిండి విధానం కూడా చాలా ఈ తిండి విధానంలో కూడా మనం చాలా చాలా జాగ్రత్తగా మనం తినాలండి. అంటే ఏంటంటే మన పంచేంద్రియాలతో తీసుకున్నవి కూడా ఆత్మకు ఆహారంగానే వెళ్తాయి. అలాగే మనం తీసుకునే శరీరానికి తీసుకునేది కూడా పత్రి సార్ మనకు చెప్పారు. శాకాహారమే అమృతాహారం అని. దాంతో పాటుగా మితంగా తీసుకోవడం కూడా చాలా అవసరం. ఎప్పుడు మితంగా తీసుకోవాలి అంటే, మనం ఎక్కువగా ఎంత అవసరమో అంతే తీసుకోవాలి. ఏది అమితంగా తీసుకోకూడదు. అంటే యుక్తాహార విహారస్య యుక్తచేష్టస్య యుక్త స్వప్నావ బోధస్య యోగభవ అని మన భగవద్గీతలో శ్రీకృష్ణుల వారు చెప్పారు. అన్నీ యుక్తంగానే ఉండాలి. అంటే మధ్య మార్గంగా ఉండాలి. అలా ఎప్పుడైతే మనం చేస్తూ ఉంటామో, ఆటోమేటిక్‌గా మన శరీరం కూడా అత్యంత అద్భుతంగా, ఆరోగ్యవంతంగా ఉంటుందనమాట. ఇలా ప్రతి చిన్న విషయాన్ని కూడా మనం మొదట్లోనే మనం కట్ చేస్తూ, ఎక్కడికక్కడే, ఎప్పటికప్పుడే మనం చాలా వరకు కూడా ఈ ఇంద్రియాల మీదే మనం ఎక్కువగా ఇంద్రియాలు, మనస్సు ఎప్పుడైతే మనము చేస్తూ ఉంటామో ఆటోమేటిక్‌గా దాని నుండి కూడా మనం చాలా వరకు నేర్చుకోవడం అనేది జరుగుతుందనమాట. కాబట్టి ఒక సమస్యలోను అది చాలామంది చూడండి మనం అబ్జర్వ్ చేస్తే ఒక ఒక అబ్బాయి ఏం చేశాడంటే చేతి మీద కురుపుందని చెప్పి అలా చూసుకుంటూ ఉన్నాడు. వాడికి ముందే భయంగా ఉందనమాట. ఏంటి కురుపు ఏమవుతుంది ఏంటని చూసుకున్నాడు. చూసుకొని పక్కనున్న వాళ్ళకి అడిగాడట. ఏంటి నాకు ఇలా కురుపేసింది చేతి మీద ఏమవుతది ఏంటంటే వాళ్ళేమన్నారంటే అమ్మో! ఇది క్యాన్సరు. మా లోగడ మాకు కుటుంబంలో కూడా చాలామంది ఒకళ్ళకి ఇలాగే చేతి మీద కురుపేస్తే క్యాన్సర్ అని చెప్పి చెయ్యి తీసేశారు అని చెప్పడం జరిగింది. చూడండి అజ్ఞానం మాటలు ఎలాగుంటాయో. అందుకనే మనకి ఏదైనా ఒక సమస్య కానీ, ఒక విపత్కరమైన పరిస్థితి గాని వచ్చింది అంటే, దానికి తగ్గ సొల్యూషన్ మన దగ్గరే ఉంటుంది. ఎలాగా అంటే గంటలు గంటలు ధ్యానం చేయడం ద్వారా మన అంతరాత్మ ప్రబోధం నుంచి వస్తుంది. లేదా మనకంటే నిష్ణాతులైన ఒక గురువు ద్వారా గాని, లేదంటే ఇతర ఆధ్యాత్మిక మన సమకాలికులుంటారు కదా! వాళ్ళ ద్వారా గాని, ఇలా ఎవరో ఒకరి ద్వారా మనకి ఆ మెసేజ్ అనేది రావడం జరుగుతుంది. అందుకే సమస్య వచ్చినప్పుడు ఎవరి దగ్గర మనం దాన్ని చెప్పాలి అన్నది కూడా మనకి చాలా అవసరం. అజ్ఞానుల దగ్గర చెప్పినట్లయితే ఇంకా సమస్యను జటిలం చేస్తారు. అంటే ఇంకా కష్టతరంగా చేసి లేనిపోనివన్నీ చెప్పి మనకి ఇంకా ఇరకాటంలో పెట్టి మనల్ని కన్‌ఫ్యూజ్ చేయడం అనేది జరుగుతుందనమాట. అందుకే ఆత్మజ్ఞానులే మనకి సరియైన సొల్యూషన్ గలరు మాస్టర్స్. అందుకే చాలా వరకు కూడా మనము సమస్య వచ్చిందంటే దాని సొల్యూషన్ కూడా మన దగ్గరే ఉంటుంది అన్న విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలనమాట. ఇందులో ఆహ్, కొన్ని పాయింట్స్ చాలా ఇంపార్టెంటు. అవి మనం నేర్చుకుందాము. పశువులు తిన్న గడ్డిని మనం ఏం చేస్తాము అరగదీసుకునే ప్రక్రియలో ఇందాక చెప్పుకున్నాం కదా! పునరావృత సిద్ధాంతం అది. మనకి కాదది పశువులకే. అది వాటికి అవసరం అన్నమాట. కానీ మనం ఏం చేస్తాము, మనం ఎప్పుడైతే ఆనందకరమైన విషయాలను కానీ, ఆనందకరమైన సంఘటనలు కానీ, మనం పదే పదే గుర్తు చేసుకోవడం ద్వారా మన ఆత్మ ఉన్నత స్థితికి వెళ్ళడానికి అవి ఉపయోగపడతాయి. అనవసరమైన విషయాలను సపోజ్ మనం రోడ్డు మీద అలా వెళ్తున్నప్పుడు ఒక యాక్సిడెంట్‌ని చూసాము. ఆ యాక్సిడెంట్ చూసిన తర్వాత మళ్ళీ మనం ఏం చేస్తాము, దాన్ని అలా మోసుకుంటూ ఇంటి వరకు తీసుకొస్తాం. ఇంట్లోకి తీసుకున్న తర్వాత మనకు నిద్ర పట్టదు. మళ్ళీ దాన్ని అలాగే రిపీటెడ్‌గా మన ఆలోచనలో తిరుగుతూ ఉంటదనమాట. అలా అందరికో చెప్తూ ఉంటాం అనమాట. దానివల్ల కూడా అది సరియైన పద్ధతి కాదు. అంటే చెప్పాలంటే ఒక పశువు ఎలాగైతే రిపీట్‌గా చేస్తుందో అదే అనవసరమైన అది మన ఇంద్రియాల ద్వారా చూడడం ద్వారా అనవసరంగా మనం దాన్ని రిపీట్ చేసుకోవడం అనేది జరుగుతుందనమాట. ఇక్కడ ఎవరికైనా సరే గడ్డి మేటు కానీ, ఆవు గడ్డి మేస్తున్నట్టు కానీ, లేదంటే లాన్ మూవరు, లాన్ కట్టరు చూడండి పార్కుల్లో అందమైన ఒక ఏనుగు బొమ్మ, ఒంటె బొమ్మని కట్ చేస్తూ ఉంటారు. ఒక పెద్ద సిజర్‌తో. అలాంటివి ఏమైనా వచ్చినా అంటే అనవసరమైనది ఒక షేప్ రావాలంటే ఒక అనవసరమైన కత్తెరతో ఆ షేప్‌ని కట్ చేస్తూ ఉంటాడు. అప్పుడు అందమైన ఒక షేప్ ఎలాగైతే వస్తుందో, మనం కూడా మన వ్యక్తిత్వంతో అద్భుతంగా మనం వర్క్ చేయాలి అంటే, మన వ్యక్తిత్వాన్ని డెవలప్ చేసుకోవాలంటే, ఇంద్రియాలను కంపల్సరీగా మనము
ఎక్కడ ఉపయోగించాలో అక్కడే ఉపయోగించాలి. దీర్ఘకాలిక వ్యాధులైన రక్తపోటు అంటే బీపీ, షుగరు, నెక్స్టు ఈ మధ్య కాలంలో మనకి లేడీస్ చాలా మందికి థైరాయిడ్ కూడా వస్తుంది. అది కూడా దానికి కూడా టాబ్లెట్ యేసుకుంటూనే ఉండాలి. ఇలా ఎప్పుడూ కూడా ఇలాంటి అనారోగ్యాలు ఎందుకు మనం మన శరీరంలోకొస్తున్నాయి అంటే, మనం ఏవైతే ఇంద్రియాలతో చూస్తున్నామో, వింటున్నామో, మాట్లాడుతున్నామో, ఇవన్నీ కూడా క్యారీ చేసి చేయగా అది కొద్ది రోజులకు శరీరం కూడా చాలా అద్భుతమైనది. సహనంగా ఉంటూ లాభం లేదు ఇంకా వీడికి పనిష్మెంట్ ఇవ్వాలని చెప్పి ఒక అనారోగ్యం కింద రావడం అనేది జరుగుతుంది. ఎంత అద్భుతమైందంటే శరీరం కూడా కొంతవరకు సహనంతో, ఓర్పుతో ఉండడం అనేది జరుగుతుంది మాస్టర్స్. దీనివల్ల ఏటంటే శక్తి నిరోధాలు ఏర్పడి అక్కడ ఒక ప్రాబ్లమ్ అనేది, ఒక అనారోగ్యం అనేది రావడం జరుగుతుందనమాట. అంటే గడ్డిమేటు టాబ్లెట్లు అని దీనికి గడ్డిమేటు అని జికే గారు టాబ్లెట్ అనమాట ఇది. ఈ టాబ్లెట్ అంటే నోట్లో వేసుకునేవి కాకుండా దీంట్లో ఉన్నటువంటి జ్ఞానాన్ని తీసుకోవడం ద్వారా అంటే ఏవైతే అనవసరంగా ఆలోచిస్తున్నామో వాటిని తీసుకోకుండా ఉండడం. ఏవైతే అవసరమైందో వాటిని తీసుకోవడం ద్వారా వీటిని ఎక్కడ ఉపయోగించాలో అక్కడ ఉపయోగించడం ద్వారా అంటే మన ఆత్మ అభివృద్ధికి, సమాజ ఆత్మ అభివృద్ధికి మనం ఎప్పుడు మన ఇంద్రియాలను ఉపయోగించుకోవచ్చు అద్భుతంగా కూడా. ఇంకా సంపూర్ణ ఆరోగ్యానికి 12 టాబ్లెట్లు అన్న దాంట్లో మితాహారము, మౌనం ఇందాక చెప్పుకున్నాం కదండీ! మితాహారము, మౌనము. ఈ 2 కూడా మనం పాటిస్తూ ఉండాలి. శక్తి క్షీణత, శక్తి అభివృద్ధి అన్న అంశాలు జీవితంలో చాలా ముఖ్యమైనవి. పనికిరాని చోట శక్తిని కోల్పోవడం. ఎందుకంటే చాలామంది అక్కడ ఒక 10 మంది ఎంతమందో ఉంటారు. కానీ అక్కడ తక్కువగా మాట్లాడాలి. వాళ్ళకి అంతగా జ్ఞానం లేకపోవచ్చు. మనం మన మాటను అక్కడ దుర్వినియోగం చేసే కంటే మౌనంగా ఉండడమే శ్రేయస్కరం అన్న విషయాన్ని మనం అవగాహన చేసుకోవాలనమాట. అనవసరమైనవి జ్ఞానయుతం కానివి, ఆనందాన్ని ఇవ్వని సంఘటనలు, అనవసరమైనవి ఇందాక చెప్పుకున్నాం కదా! ఒక యాక్సిడెంట్ కానీ, ఒక ఏదైనా ఆహ్, ఒక గొడవ జరిగినా సరే, మనం అక్కడికెళ్ళి వినాలి, చూడాలని ఏమీ లేదండి. అది మన దాని నుండి మనకు జ్ఞానం రాదు అంటే, వెంటనే దాన్ని కట్ చేసేయడమే. ఒక ఉన్నతమైన వ్యక్తి లేదా సంస్థకు ఆధ్యాత్మికంగా పరిష్కారాన్ని ఇవ్వగల సరియైన వ్యక్తుల వద్దనే మనం ఏం చేయాలి? మన యొక్క సమస్యను కానీ, మన యొక్క ఏదైతే మన సమస్య పరిష్కారం అనేది ఎవరి దగ్గరైతే మనం చెప్తే వాళ్ళు పరిష్కారం చెబుతారో అన్న విషయం మనకు అవగాహన కావాలి. వాళ్ళ దగ్గరే మనం ఆ సమస్య తాలూకు పరిష్కారాన్ని మనం తీసుకోవడం అనేది జరుగుతుందనమాట. ఇలా ఎన్నో విషయాలను మనం ఎందుకు అంటే ఇది మన శరీరానికి చాలా అద్భుతమైన శక్తినిస్తాయన్నమాట. ఇలాంటి విషయాల్ని మనం చాలా జాగ్రత్తగా తీసుకోవాలన్నమాట. తల్లిదండ్రులుకి కొంతమంది పిల్లలకి చిన్న వయసు నుండే చాలామంది పుట్టుతుంటే గాని పచ్చకవర్లు అవి ఇవి వస్తున్నాయి కదా! అలాగే కొంతమంది పిల్లలకి షుగర్ కూడా వస్తుంది చిన్నప్పుడే. అది ఉండదు పోతది మధ్యలో. ఎప్పుడు అంటే వాళ్ళ కన్న తల్లిదండ్రులు ఎప్పుడైతే బోధనా స్థాయిలోకి వెళ్ళి అంటే ఒక స్పీకర్‌గా వెళ్ళి అందరికీ ధ్యాన ప్రచారము, శాకాహారము గురించి వే చెప్తారో అప్పుడు ఈ పిల్లల్లో ఉన్నటువంటి అంటే పిల్లలకే చెప్పాలి. వాళ్ళ పిల్లలకి షుగర్ ఉందంటే ఆ ఏజ్ పిల్లలకి, చిన్న పిల్లలకి ఎప్పుడైతే మనం చెప్తామో అప్పుడు వాళ్ళలో ఉన్నటువంటి ఆ షుగర్ అనేది పోతుంది మాస్టర్స్. ఇలా మనం చెప్పుకుంటూ పోతే చాలా అద్భుతమైనటువంటి ఓహ్! 10:30 వరకు ఉంది కదండీ టైము. ఓకే. ఇంకా మనం చాలా వరకు ఒక నా తామరాకు మీద నీటి బొట్టులా ఉండడం కూడా మనం నేర్చుకోవాలి. సంసారంలో ఉంటున్నామంటే అన్ని విషయాలను మనం క్యారీ చేయాలని ఏమీ లేదు. చాలా వరకు సంసారంలోనే చాలా విషయాలు క్యారీ చేస్తూ ఉంటాం అన్నమాట మనం. ఓన్లీ మనం జ్ఞానం నేర్చుకున్న కొద్దీ ఆటోమేటిక్‌గా మనకు సమస్యలున్నా సరే అవి పెద్దగా అంటవండి. ఎందుకంటే జ్ఞానం దగ్గర అన్నీ చాలా చిన్నవన్నమాట. అందుకే ఆత్మజ్ఞానాన్ని ఎప్పటికప్పుడే ప్రతిరోజు కొత్త విషయాలు నేర్చుకుంటూ వెళ్ళాలి. ఈరోజు ఏదైనా పద్యం నేర్చుకుందామా? లేదంటే శ్లోకం నేర్చుకుందామా? లేదంటే ఒక కొత్త కాన్సెప్ట్ నేర్చుకుందామా? అన్న దాని మీదే మనం ఎక్కువగా ఫోకస్ పెట్టాలన్నమాట. ఈ కొత్తదనాన్ని ప్రతిరోజు మన ఆత్మకు ఆహారంగా ఎప్పుడైతే ఇస్తామో, ఆత్మ ఉన్నతి అంటే ఒక్కొక్క మెట్టు మనం ఎక్కుతూ వెళ్తామన్నమాట. మనలో ఆ ఆధ్యాత్మికత పెరిగి ఆత్మ పరిణితి పెరుగుతూ ఉంటుందన్నమాట. ఆహ్, నిస్సహాయత చాలామంది
నాకు ఫైనాన్స్ ప్రాబ్లమ్ ఉంది. లేదంటే నాకెవరు సపోర్ట్ చేయటం లేదు. నాకెవరు సహకరించటం లేదని చాలామంది అంటూ ఉంటారు. కానీ అది అంత కరెక్ట్ కాదు. ఎందుకంటే చూడండి, చాలామంది కొత్తలో వచ్చిన వాళ్ళు ఏం చెప్తారు, "నాకు టైం లేదండి" అంటారు. ఇప్పటికి కూడా కొంతమంది ఒక్కోసారి "నాకు టైం లేదండి" అనేస్తారు. కానీ టైం అనేది 24 గంటలు భగవంతుడిచ్చాడు. ఆ 24 గంటలు ఏదో ఒక టైం మనకు దొరుకుతూనే ఉంటుంది. ఒక 10 నిమిషాలైనా దొరికినా మనం దాన్ని యూజ్ చేసుకోవచ్చు. టైం చాలా వాల్యుబుల్‌గా మనం ఉపయోగించాలనమాట. చాలా టైము నేను కూడా ఒకప్పుడు చాలా టైం వేస్ట్‌గా చేసేదాన్ని. అయ్యో! ఎంత టైం వేస్ట్ అయిపోయిందా అని అనిపించినప్పుడు, ఇప్పుడు నేను చాలా వరకు టైంని ఉపయోగించుకోవడం అనేది అలవాటు చేసుకుంటున్నాను. దానివల్ల చాలా అద్భుతంగా అనిపిస్తుందనమాట. అంటే టైంని జ్ఞానులెప్పుడూ కూడా టైంని సద్వినియోగం చేసుకుంటారండి. ఒక్క సెకను కూడా వాళ్ళు వేస్ట్ చేయరు. అందుకే వాళ్ళు గొప్ప గొప్ప మాస్టర్‌లుగా, గొప్ప గొప్ప ఆత్మ పరిణితిలో ఉన్నత స్థాయిలో ఉండడం అనేది జరిగిందనమాట. ఇక్కడ తామరాకు సారీ, తామర పువ్వు చాలా బురద నీటిలోనే ఉంటుంది. నిట్ట నిలువుగా ఒక స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా నించొని ఆ కాండము మనం చూడడానికి ఎంత అందంగా ఉంటుందండి. చాలా అందంగా కనబడుతుంది. అలాగే మన సంసారంలోనే మనం ఎన్నో నేర్చుకుంటామంట. సంసారం అనేది ఒక బురదే చెప్పాలంటే. ఎందుకంటే లోనే కదా మనకెన్నో సమస్యలొస్తాయి. ఎన్నో బాధలు, దుఃఖాలు ఇవన్నీ సంసారంలోనే ఉంటాయి. సంసారంలో మనం ఎలా ఉండాలంటే ఆహ్, యొక్క తామర పువ్వులాగా మనం ఉండాలనమాట. ఎప్పటికప్పుడే మనం జ్ఞానం డెవలప్ చేసుకుంటూ ఉంటే ఆటోమేటిక్‌గా మనం కూడా ఆ బురదలో ఉన్నటువంటి తామర పువ్వు ఎలాగైతే బురదను అంటించుకోకుండా నిట్ట నిలువుగా ఉండి అందమైన తామర పువ్వుగా ఎదుగుతుందో, మనం కూడా మన సంసారములో మన ఏదైతే భూమి మీదకి తీసుకొని వచ్చామో భర్త, భార్య, అత్త, మామలు, పిల్లలు, ఆడపడుచులు వీళ్ళ అందరి నుంచి కూడా మనం ఎన్నో విషయాలను నేర్చుకుంటూ అద్భుతమైన తామర పువ్వులాగా మనం తయారవ్వచ్చండి. ఎందుకంటే సంసారంలోనే నిర్వాణం. సంసారంలో నేర్చుకోకపోతే మరొక చోట మనం నేర్చుకునేది ఉంటుందన్నమాట. ఇక్కడ నేర్చుకోకపోతే నేచర్ మనం వదలదండి. సంసారంలో నువ్వు నేర్చుకోలేదు, నేను అత్తని పక్కన పెట్టాను, లేతే భర్తని పక్కన పెట్టాను, ఆడపడుచుని పక్కన పెట్టాను అనడానికి లేదు. అవన్నీ అద్భుతమైన భగవంతుడు మనం నేర్పించడానికి మనం భూమి మీదకి తీసుకొనొచ్చాం. వాళ్ళు నేర్పిస్తారు. మనం నేర్చుకోవడానికి వాళ్ళ నుండి నేర్చుకోవడానికే మనం వచ్చాం. తీసుకొచ్చాం కూడా. ఎందుకంటే వాళ్ళలో కొన్ని గుణాలుంటాయి, మంచి గుణాలు. ఆ గుణాలు మనం నేర్చుకోవాలి. ఆ గుణాల సముదాయమే భగవంతుడు అని జీకే గారు అద్భుతంగా ఒక బుక్‌లో రాశారండి. గుణాల సముదాయమే భగవంతుడు. ఎందుకంటే భగవంతుడికి మంచి క్వాలిటీస్ ఏంటంటే శాంతి, సహనము, ఓర్పు, దయ, కరుణ, ప్రజ్ఞ, శాంతి ఇవన్నీ కూడా అద్భుతమైన గుణాలనమాట. ఇవన్నీ మనం ఏదైతే ఫ్యామిలీ తీసుకొనొచ్చామో వాళ్ళలో మంచి గుణాలే ఉంటాయి. 99 నెగెటివ్ క్వాలిటీస్ ఉన్న ఒక మంచి గుణం ఉంటది. దాన్నే పట్టుకోవాలి మనం. దానికోసం వాళ్ళని భూమి మీదకి తీసుకొచ్చాం మనం. ఇలా ఎంతో అద్భుతమైన ఆ ఫ్యామిలీని మనం ఒక్కొక్కసారి ఆ సమస్యలతో చిరాకు, కోపము ఇవన్నీ వచ్చేసి మనం ఏం చేస్తామంటే తిడుతూ ఉంటాం. ఇదేం సంసారం అని. కానీ ఈ సంసారం చాలా అద్భుతమైనదండి. మనం తప్ప ఎవరు నేర్చుకోవడానికి లేదు. జంతువులు నేర్చుకుంటాయా సంసారంలోని? క్రిమికీటకాదులు నేర్చుకుంటాయా? ఏమి నేర్చుకుంటాయి? మానవ మాతృలుగా జన్మ తీసుకున్న మనమే నేర్చుకునే అవకాశం ఉంది మనకి. ఎప్పుడైతే మనం నేర్చుకుంటూ వెళ్తామో అప్పుడే మనం భగవంతుడి స్థాయికి వెళ్ళగలుగుతాం. అలా నేను కూడా నా ఫ్యామిలీలో చాలా చాలా విషయాలు నేర్చుకున్నానండి. కొన్ని ఫ్యామిలీస్ చాలా అద్భుతంగా ఉండొచ్చు, సహకరించొచ్చు. కొన్ని సహకరించకపోవచ్చు కొన్ని ఫ్యామిలీస్. అవి కూడా మనం సృష్టించుకున్నదే. సహకరించే లేని వాళ్ళని మనమే సృష్టించుకున్నాం. సహకరించే వాళ్ళని మనం సృష్టించుకున్నాం. కాబట్టి వాళ్ళందరిని మనం యాక్సెప్టెన్స్ చెయ్యాలి. ఆ చెయ్యకపోతే చేయడం చేయడం మనకిష్టం లేదనుకోండి. కొంతమంది మనకిష్టం ఉండకపోవచ్చు. కొంతమంది మనకు బాగా ఇష్టం ఉండొచ్చు. మన పిల్లలు మనకు ఎలాగో ఇష్టమే. వాడు అల్లరి చేసినా ఇష్టమే, అల్లరి చేయకపోయినా ఇష్టమే. కానీ కొంతమంది అత్తలు ఇష్టం ఉండదు. ఆడపడుచులు ఇష్టం ఉండదు. రకరకాలు కొన్ని కొంతమంది కొన్ని బంధుత్వాలు ఇష్టం ఉండకపోవచ్చు. దానివల్ల ఏటంటే
ఉండకపోవడం అంటే నువ్వు భగవంతుని యాక్సెప్ట్ చేయలేదు. ఎందుకంటే వాళ్ళందరూ కూడా భగవంతులే కదా! యాక్సెప్ట్ చేయకపోతే ఏమవుతుంది మళ్ళీ అక్కడ? ఒక అనారోగ్యం వస్తుంది. అదే గ్యాస్ ట్రబుల్ కానీ, లేదంటే ఇంకోటి ఏదైనా సరే. అంటే ఆ సమస్యలు కానీ, ఆ పరిస్థితులు కానీ జీర్ణం చేసుకోకపోయినప్పుడు కూడా మనకు కొన్ని అనారోగ్యాలొస్తాయండి. ఏ సమస్యనైనా, ఏ పాత్రనైనా మనం యాక్సెప్టెన్సీ చేయాలి తప్పదు. ఈ జన్మకి వాళ్ళందరిని మనమే తీసుకొచ్చాం. మనమే డిజైన్ చేసుకున్నాం. ప్రతీదీ, ప్రతి సంఘటన, ప్రతి వ్యక్తి మనకెంతో అవసరం, అద్భుతం. ఎందుకంటే వాళ్ళ నుంచి మనం నేర్చుకోవాలి. చూసారా? సంసారం ఎంత అద్భుతమైందో. సంసారాన్ని మనం ఎక్కడో అడవుల్లోకెళ్ళిపోయి, హిమాలయాలకెళ్ళిపోయి ధ్యానం చేసేసి, గంటలు గంటలు ధ్యానం చేసేస్తే అక్కడేమి మనకి నేర్చుకోవడానికి ఏటి ఉండదండి. సంసారంలోనే అన్నీ ఉంటాయి. నేర్చుకోవడం అనేది సంసారంలోనే నేర్చుకుంటాం. మరెక్కడా లేదు. అంటే సంసారం ఒక రకంగా బురదమయ జీవితంగా ఉన్నా, ఒక రకంగా అద్భుతమైనది కూడా. ఎందుకంటే మన ఆత్మజ్ఞానం ఇక్కడ వచ్చిన సంఘటనలు, సమస్యల నుండే మనం నేర్చుకుంటాం. అలా ప్రతీదీ కూడా మన జీవితంలో నేర్చుకోవడానికి ఒక మంచి అవకాశం మన ఫ్యామిలీ. తర్వాత సమాజం. సమాజంలోకి వెళ్ళాలి. సమాజంలో నుంచి కూడా మనం చాలా నేర్చుకుంటాం. అలా మన ఫ్యామిలీ నుంచి, సమాజం నుంచి నేర్చుకోవడం అనేది ఎప్పుడూ మనకి ఉంటుంది. అవకాశం ఎప్పుడూ ఉంటుంది. నా జీవితంలో నేను ఎక్కువగా ఫ్యామిలీలో చాలా వరకు నేర్చుకున్నాను. నాకు చాలా కోపంగా ఉండేది. అవన్నీ తగ్గించుకున్నాను. ధ్యానంలోకొచ్చిన తర్వాత తగ్గింది. చూడండి మనలో ఏవైతే అరిషడ్ వర్గాలున్నాయో అవన్నీ కూడా ధ్యానం చేయడం ద్వారా మనం ఒక అందమైన శిల్పంగా ఒక మలచబడతామనమాట. ఎప్పుడంటే ధ్యానం అంటే ఏంటి? మన లోపలకి ప్రయాణం చేయడమే. మన లోపల ఉన్న భగవంతుడితో మనం కనెక్ట్ అవ్వడమే. ఇంత అద్భుతమైన అవకాశాన్ని పత్రి సార్ మనకిచ్చారు. భూమి మీద అద్భుతమైన ప్రక్రియ ఉంది అంటే ధ్యానమే, ఇంకేమీ లేదు. ఓకే అండి. ఇంకా చెప్పండి మణి మేడం గారు. ఇంకా చెప్పమంటారా? ఇంకా చెప్పండి. ఓకే. ఓకే. ఇక్కడ ఇంకొక చిన్న పాయింట్ ఏంటంటే, ఇక్కడ బంధువులుంటారు మనకి. బంధువులు, శత్రువులు, స్నేహితులు, ఆత్మజ్ఞానులు. బంధువులు దగ్గర మనం ఎలా ఉండాలంటే, చాలా అంటే బంధువుల్లో ఆహ్, మనం ఏం చేస్తాము ఇప్పుడు మనం శాకాహారులమే. కానీ బంధువుల దగ్గర ఒక ఏదో ఒకటుంటది. భోజనాలు పెడతారు, వెళ్తాము. కానీ బంధువుల దగ్గర కూడా ఎలా ఉండాలంటే తామరాకు మీద నీటి బొట్టులాగే ఉండాలట. అంతే కాకుండా శత్రువులు అంటే బంధువుల్ని మనం ఎలా ఉండాలంటే మెయింటైన్ చేయాలట. వాళ్ళని వదిలిపెట్టకూడదు మళ్ళీని. వాళ్ళ దగ్గర కూడా మనం నేర్చుకోవాల్సిందుంటుంది. దూర బంధువుల దగ్గర కూడా. దగ్గరైనా, దూరమైనా నేర్చుకోవాల్సుంటుంది. దగ్గర బంధువుల దగ్గర ఇంకా ఎక్కువ నేర్చుకుంటాం మనం. అంటే ఫ్యామిలీలో దగ్గరగా ఉన్నవాళ్ళెవరు? భార్య, భర్త, అత్తమామలు, పిల్లలు. వీళ్ళ దగ్గర మనం దగ్గరుంటాం ఒక ఫ్యామిలీలో. వీళ్ళ దగ్గర ఎక్కువగా నేర్చుకోవడం అనేది జరుగుతుంది. ఇక మరి దూరపు చుట్టాలు మనకి. వాళ్ళ పెళ్ళిళ్ళు అవి అవుతుంటాయి. మ్యారేజెస్‌కి వెళ్తాము. ఆహా! బాయ్. ఆహా! ఓహో! అంటాము. బాయ్ చెప్పేసి వచ్చేస్తాము. అక్కడ ఎవరికైనా ధ్యానం చెప్తాము, వచ్చేస్తాం. అది మెయింటెనెన్స్. అలా మెయింటైన్ చేస్తామనమాట ఆళ్ళని. ఇక శత్రువులు. శత్రువుల దగ్గరికొచ్చేసరికి మనకి చాలా ఇరిటేషన్ వచ్చేస్తది. కోపం వచ్చేస్తది. వాళ్ళు చేసే పనులు నచ్చవు. వాళ్ళ మీద ఒక విధమైనటువంటి కోపం. ఇక్కడ ఏమంటున్నారంటే కోపం వద్దు. వాళ్ళ మీద ఎటువంటి భావావేశాలు వద్దు. ఓన్లీ తటస్థంగా ఉండాలి. అంటే నీ ఆలోచనలో వాడు శత్రువు కాదు. శత్రువు అనేది తీసేస్తాం. ఏమీ ఆలోచించకూడదు. తటస్థంగా ఉండడం అంటే అలా నిమిత్త మాత్రంగా ఉంటాం అన్నమాట.
అంటే తామరాకు మీద నీటి బొట్టు ఎలా ఉంటుంది? దాన్ని అంటుకోకుండా అలా అన్నమాట. ఆకును అంటుకోకుండా ఉంటుంది. ఎప్పుడో జారిపోతుందన్నమాట. అలా మనం శత్రువు విషయంలో అంటే తటస్థంగానే ఉండాలట కానీ, అతని గురించి ఎప్పుడూ మనం ఆలోచించకూడదట. ఇక తర్వాతదేంటంటే స్నేహితులు. స్నేహితులు ప్రతి ఒక్కళ్ళకి ఒక మంచి స్నేహితుడుండాలి. కృష్ణుడికి కూడా ఉన్నాడు కదా! కుచేలుడు. అలా మనకు కూడా ఒక మంచి స్నేహితుడుండాలి. ఆ స్నేహితుడి దగ్గర కష్ట సుఖాలు, కష్ట సుఖాలు చెప్పుకోవాలన్నమాట. ఎందుకంటే స్నేహితుడు అన్నవాడు ఓదార్పునిస్తాడు మనకి. దానికి మన మనసు కొంచెం ఊరట చెందుతుంది. ఆ విధంగా మనం శత్రువుని సారీ స్నేహితుడిని మనం తీసుకోవాలి. స్నేహితుడుండాలి. ఇక నాలుగోదేంటంటే ఆత్మజ్ఞానులు. ఈ ఆత్మజ్ఞానుల దగ్గరికొచ్చేసరికి మనం ఎలా ఉండాలంటే, మనకి ఏవైతే ఆధ్యాత్మిక విషయాల్లో డౌట్లున్నాయో, వాటిని మాత్రమే డిస్కషన్ చేయాలి. చెప్పుకోవాలి. అంతేగాని మా అబ్బాయికి పెళ్ళవ్వలేదు, మా అమ్మాయికి ఉద్యోగం రాలేదు, లేదంటే మా అబ్బాయికి ఉద్యోగం రాలేదు, మా అమ్మాయికి పెళ్ళవ్వలేదు అలాంటి విషయాలు ఎప్పుడు చెప్పుకోకూడదు. ఇప్పుడు మన గురువున్నాడు, ఇప్పుడు పత్రి సారే ఉన్నారు. అలాంటి విషయాలు చెప్తే అతనికిష్టం ఉండదు. ఎందుకంటే బ్రహ్మజ్ఞానులు. వాళ్ళకి లౌకిక విషయాల మీద అస్సలు ఆసక్తి ఉండదు. ఆత్మజ్ఞానానికి సంబంధం విషయాలైతేనే వాళ్ళు డిస్కషన్ చేస్తారు. మనం కూడా చూడండి, ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత ఎవరైనా వాళ్ళ ఫ్యామిలీ గురించి పదే, పదే, పదే చెప్తూ ఉంటారు. లేదంటే వాళ్ళ ఇంట్లో ఏదో ఒక పెద్ద సమస్య ఉందనుకో దాని గురించి అస్తమానం చెప్తూ ఉంటారు. మనకు కూడా వినాలనిపించదు. ఎందుకంటే ఆ వినడం కూడా మనకి మనసు ఒప్పుకోదు. అది అవసరం లేదు అని ఒక విధంగా మనం అర్థం చేసుకొని, అస్తమానం నువ్వు ఈ విషయాలు చెప్తున్నావు ధ్యానం చెయి. శాకాహారిగా మారు. నీ సమస్య అదే తీరుతుందని చెప్పడమే అంతే. కట్ చేసేయాలి. అంతేగాని వాడేదో సొల్లు చెప్తున్నాడని మనం అలా వింటూ పోకూడదు. అది కూడా మనకి సంబంధం లేనిది. ఎలాగైతే లేదో అలాగే ఆత్మజ్ఞానులకి ఆత్మజ్ఞానానికి సంబంధించిన విషయాలను మాత్రమే మనం చెప్పాలి. అంతే తప్ప లౌకిక విషయాల గురించి ఎప్పుడు చెప్పకూడదు. స్నేహితుల దగ్గర కష్టసుఖాలు చెప్పుకోవచ్చు. బంధువులను ఎప్పుడు కూడా మెయింటెనెన్స్ చేయాలి. అంటే ఊరికే బంధువుల దగ్గరికెళ్ళిపోయి అది ఇది అలా మాట్లాడడం కాదు. వాళ్ళ దగ్గరికి వెళ్లి వాళ్ళు శాకాహారులు, ధ్యానులైతే ఓకే. మన ఫ్యామిలీలో వాళ్ళని కలుపుకుంటాం. ఇంకొకటేంటంటే శత్రువులు. శత్రువు మనకి అసలు లేనే లేడు చెప్పాలంటే. అందరూ మిత్రులే. ఒకవేళ శత్రువు ఉన్నాడనుకుంటే వాడి విషయంలో మనం ఎప్పుడు కూడా తటస్థంగా ఉండాలి. ఎటువంటి ఆలోచన లేకుండా వాడిని అసలు మన మైండ్‌లోకి తీసుకురాకూడదు. అదే తటస్థంగా ఉండడం అంటే. వీటిల్ని 4 శత్రువులు అంటారనమాట. బంధువులు, స్నేహితులు, శత్రువులు, స్నేహితులు, ఆత్మ బంధువులు. ఈ నలుగురి విషయాల్లో కూడా మనం ఈ విధంగా ఎప్పుడైతే ఉంటామో, మనం హాయిగా అంటే ఆరోగ్యంగా, కరంగాను, ఆనందకరంగాను ఉండడం అనేది జరుగుతుంది. చాలా విషయాలు మనం చాలామంది ఒకానొక ఉన్నతమైన జ్ఞాని దగ్గరికి వెళ్లి ఇలా ఏదైనా చెప్పినప్పుడు వాళ్ళు అసలు ఆ విషయాన్నే టచ్ చేయరు. వాళ్ళకిష్టం ఉండదనమాట. అందుకే మనం ఆ బుద్ధి స్థాయిలో ఆలోచించి వీళ్ళకి ఏ ఏ విషయాలు చెప్పాలి, ఏ ఏ విషయాలు చెప్పకూడదు అన్నది మనకు అవగాహన తెచ్చుకోవాలనమాట. అందుకే ఆత్మజ్ఞానుల దగ్గర మనం ఎప్పుడూ కూడా ఆత్మజ్ఞానానికి సంబంధించిన విషయాలను మాత్రమే మాట్లాడుతూ ఉండాలి. ఇలా ఎప్పుడైతే మనం అద్భుతంగా వీళ్ళని మెయింటెనెన్స్ చేస్తూ ఉంటామో, మన పరస్పర సంబంధాలు కూడా అంతే. సంబంధ బాంధవ్యాలు కూడా అంతే. ఎప్పుడూ ఏ సంబంధాన్ని మనం వదలడానికి లేదండి. ప్రతి సంబంధాన్ని మనం కలుపుకుంటూనే వెళ్ళాలి. వాడి ఇష్టం ఉన్నా లేకపోయినా. అలా మనం ఒక పెద్ద ఫ్యామిలీ ఫస్టు నా జీవితంలో పెద్ద ఫ్యామిలీ అండి మాది. బాబోయ్! ఏటి ఇంత పెద్ద పెద్ద ఫ్యామిలీ ఏంట్రా బాబు ఇలా ఇచ్చేసారు నన్ను అనుకునేదాన్ని నేను. కానీ ఇప్పుడు అర్థమైందేటంటే ఎంత పెద్ద ఫ్యామిలీ అయినా మనం ఒక్కొక్కళ్ళ నుంచి నేర్చుకోవడం అనేది జరుగుతుంది. చూడండి పూర్వకాలంలో ఇప్పుడు లేవనుకోండి. జాయింట్ ఫ్యామిలీస్‌లో తల్లి ఎంత ఓర్పుగా ఒక 20 మందికో రోజు, 30 మందికో ఆ!
వండి వడ్డించి ఎంత సహనము ఓపికతో ఉండేవారు. ఫ్యామిలీలో మనకి ఆ 2 గుణాలు వస్తాయండి. సహనం ఇది ఫ్యామిలీలోనే మనం నేర్చుకోగలుగుతాం. ఇంత అద్భుతమైన అవకాశాన్ని, ఆ గుణాలను కూడా నేర్చుకునే అవకాశం ఎక్కడుందండి? ఫ్యామిలీలోనే ఉంది. అందుకే మనం ఫ్యామిలీని ప్రేమించాలి. అది ఎలా ఉన్నా ప్రేమించాలి. ఎందుకంటే మనం ఈ ఫ్యామిలీకి ఒక ప్లాట్‌ఫార్మ్ వేసుకొని మనం తీసుకొచ్చాం. ప్రతి ఒక్కరి నుంచి నేర్చుకోవడానికి. వాళ్ళందరినీ ఆ పాత్రలన్నిటిని మనమే సృష్టించుకున్నాం. మనమే తీసుకొచ్చాం భూమి మీద. ఈళ్ళంటే నాకు ఇష్టం లేదు, వాళ్ళంటే నాకు ఇష్టం లేదు మనకు లేదు. అది మంచైనా చెడైనా ఏమంటాడు కృష్ణుడు? నువ్వు మంచైనా చెడైనా నువ్వు చేయవలసిందే కర్మ. ఫలితం నేను చూసుకుంటాను అని ఎలాగైతే చెప్పాడో మనం కూడా అంతే. ఫ్యామిలీలో ఏదైనా మనం భరించవలసిందే. దాని నుండే మనం నేర్చుకుంటాం. నేను కూడా అంతే ఫస్ట్ అలా అనుకున్నాను. తర్వాత అనిపించింది ఓహో! పెద్ద ఫ్యామిలీ అని నేను డిజైన్ చేసుకొని వచ్చాను. వీళ్ళందరి నుంచి నేను నేర్చుకోవాలి. ఇప్పుడు ఎవరెవరికి ఏ క్వాలిటీస్ ఉన్నాయి, ఏ గుణాలు ఉన్నాయి నాకు అర్థమైంది. వాళ్ళందరూ ఏంటంటే మనకి నేర్పించడానికి వచ్చిన గురువులు. అందుకే వాళ్ళని పక్కన పెట్టడానికి లేదు. సపోజ్ మనం ప్రయాణం చేస్తున్నప్పుడు మన పక్కన ఉన్న వాళ్ళు కూడా మనకి భగవంతుళ్ళే. మన తోటి భగవంతుళ్ళే. ఎందుకంటే వాళ్ళని కూడా మనమే డిజైన్ చేసుకొని వచ్చాము. మన ఇరుగు పొరుగు వారు అలా ఎంతమందినో మనం డిజైన్ చేసుకొని వచ్చామన్నమాట. వాళ్ళందరికీ మనం ధ్యానం నేర్పించాలి అవకాశం ఉన్నంతలో. అది మాస్టర్స్. ఓకే అండి. థ్యాంక్ యూ సో మచ్. మంచి అవకాశాన్ని ఇచ్చారు నాకు. ఓకే మేడం, కృప మేడం. ఇంకా చెప్పాలంటే చెప్పండి, లేదంటే మీ ఇష్టమే. అంటే మా వాళ్ళు వింటారు అంతేనా? చెప్పాలంటే చెప్పండి ఇంకాని, లేదనుకుంటే లీవ్ అది ఆపేస్తానంటే ఓకే, మీ ఇష్టమే. ఒక ఇంకా 10 నిమిషాలు చెప్పండి అయితే ఏదైనా ఉంటే. మాస్టర్స్ ఎవరైనా ఏమైనా అడగాలనుకుంటే మేడం యొక్క ధ్యానాన్ని విన్నారు కాబట్టి ఏదైనా అడగొచ్చు. మనకి అంటే మీకు ఏమైనా ఏమైనా కళ్ళు వస్తే కళ్ళ కోసం అని అడిగితే దానికోసం సొల్యూషన్ చెప్తారు మేడం గారు. తర్వాత మనకి ఏమైనా సమస్యలు ఉంటే అది అది ఏ విధంగా మనం మార్చుకోవాలి, గుణాలు మార్చుకోవాలి అని చెప్తారు. మీకు ఏదైనా డౌట్లు ఉంటే అడగండి. మనకి అవకాశం వచ్చినప్పుడు మనం అడిగి తెలుసుకోండి. ఎందుకంటే స్పిరిచువల్ ట్యాబ్లెట్ లో వాళ్ళు ఏంటంటే ఆధ్యాత్మికులు, అంటే మనకి ఏదైనా ప్రాబ్లం ఉంటే దాని సొల్యూషన్ ఏ విధంగా చేసుకోవాలనేది చాలా చక్కగా వీళ్ళందరూ ట్రైనింగ్ అయ్యి ఎంతో మంది గైడెన్స్ ఇస్తున్నారు. ఈ మేడం వాళ్ళు అందరినీ చాలా మంది. కాబట్టి మీకు ఏమైనా అడగాలనిపిస్తే ఎవరైనా అడగొచ్చు మాస్టర్స్, ఎందుకంటే అవకాశం వచ్చినప్పుడు మేము వినియోగించుకోవాలి. కాబట్టి శిల్పసుందరి గారు చెప్పండి. మేడం నమస్తే మేడం. నమస్తే. చాలా రోజులైంది మేడం మాట్లాడి. అవునవునవును. అదే చూశాను మిమ్మల్ని. ఓకే. ఎక్సలెంట్ మేడం. థ్యాంక్ యూ. ఎన్నిసార్లు విన్నా అద్భుతమే. థ్యాంక్ యూ. అన్నీ మనం అన్నీ నెమరు వేసుకుంటూ పనికిరానివన్నీ వేసుకుంటూనే ఉంటాం కానీ ఆ, అయితే ఇప్పుడు మీరన్నట్టు అన్ని టాస్కులే ఒకటి టాస్క్లే అవును. క్లియర్ చేసుకుంటున్నాము. ఉమ్, ఇప్పుడు మనకి ఈ విషయం బట్టి అవగాహన వచ్చేసింది అనుకుంటాం. మళ్ళీ ఇంకొకటి అవును. అలా జరుగుతున్నాయి మేడం. ఇంకా అన్ని పర్లేదులేండి. పుస్తకాలు చదవండి శిల్పసుందరి గారు. ఆ, ఆ క్లాస్ L1 అయిపోయిందా మీది? లేదు మేడం. జాయిన్ అవ్వండి, ఇప్పుడు అవుతుంది. ఆహా, అలాగే మేడం. ఈ ఈ నెలలో ఉమ్, అవుతుంది అనుకుంటా. ఈ నెలాఖరికి, ఇప్పుడు అక్టోబర్ నెలాఖరికి. ఉమ్, ఉమ్, ఉమ్. బాగుంది మేడం. ఇంకేంటి, బాగానే ఉన్నారు కదా? బాగున్నాం మేడం, సూపర్. ఓకే, థ్యాంక్ యూ. ఇంకొకసారి రండి మేడం, చక్రాస్ గురించి వాటి గురించి కూడా చెప్పండి. ఓకే ఓకే, చెప్దాం అయితే. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ కృపా మేడం. థ్యాంక్ యూ అమ్మా. ఇంకెవరైనా అడగండి మాస్టర్స్, ఎవరైనా అడగాలనుకుంటే ఆ మేడం చాలా అడగొచ్చు.
ఓపికగా సమాధానం చెప్తారు. అంతే మేడం. చెప్పండి. చాలా చిన్న గడ్డి నుంచి చాలా చిన్న చిన్న ఎంత తెలియని విషయాలు అన్నీ తెలిసినట్లే ఉంటాయి. మీరు చెప్తుంటే ఎంత బాగుందో మేడం, చాలా బాగుంది. ఓకే. శతకోటి ఆత్మ ప్రణామాలు మాస్టర్. థ్యాంక్ యూ. మీకు కూడా నాకు ఆత్మ అదే ప్రణామాలండి. అదే మెడిటేషన్ ఆలోచనలు ఎప్పుడో ఒక వస్తూనే ఉంటాయి మేడం. అది ఎలా ఏదన్నా కొంచెం చెప్పండి మీరు. అది దానికి ఏమీ లేదు, సొల్యూషన్ ఒకటే. శ్లోకాలు ఆ, కానీ పద్యాలు కానీ కంఠస్థ పడతారు రోజు, అవే ఆ, మన మైండ్లో తిరుగుతూ ఉండాలి. ఓకే ఓకే. ఆ, ఎందుకంటే ఇవి పోవాలంటే కొత్తవి మనం చెయ్యాలి. ఆ, ఇప్పుడు కప్పు ఖాళీగా ఉంటేనే కదా అందులో టీ కానీ కాఫీ కానీ పోస్తాము. అవునవునండి. అది ఎగ్జాంపుల్గా తీసుకోండి. ఆ, శ్లోకాలు అయితే మాత్రం మీరు చక్కగా కంఠస్థ పట్టచ్చు. దాని నుండి ఓకే జ్ఞానం అమోఘంగా ఉంది. భగవద్గీతలో నిజంగా చాలా అద్భుతమైన జ్ఞానాన్ని శ్రీకృష్ణుల వారు అందించారు. ఓ, మంచి బుక్ తీసుకొని, అంటే ఒక పెద్ద సైజు భగవద్గీత శ్లోకాలు, ఉట్టి శ్లోకాలదే కాకుండా భావం ఉన్నది చదివితే ఆ, భావంలోనే అనంతమైన జ్ఞానాన్ని పొందుపరచడం జరిగింది 18 అధ్యాయాల్లోనూ కూడా. మరి ముఖ్యంగా ఓకే. ఏంటంటే పత్రిసారు అందులో నుంచి కొన్ని శ్లోకాలు తీసి మనకి ఉమ్, ఇచ్చారనమాట. అవి నేర్చుకున్నా చాలు, సరిపోతుంది. ఓకే మేడం.